పటాకులు పెడుతుంటే కాలిపోయింది అక్కడ. లేనండి, బయటకు వెళ్ళి వచ్చారు. అందరు కాల్చారు, చెప్పినారు. అనుకోకుండా అనుకుంటా. హైదరాబాద్లోని సుదర్శన్ 35mm దగ్గర ఉన్నాం అనమాట. సో ఎన్టీఆర్ కట్అవుట్ అయితే కాలిపోయింది అనమాట. సో దాని గురించి బాగా వైరల్ అవుతుంది. సో అది చూసుకుంటే సో అందరూ అనుకున్నారు, కొంతమంది ఫ్యాన్స్ ఎవరైతే ఇతర ఆపోజిట్ ఫ్యాన్స్ ఉంటారో లేదంటే వాళ్ళు ఎవరైనా కావాలని కక్షపూరితంగా కాల్చేశారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇక్కడ పనిచేస్తున్న థియేటర్ సిబ్బందిని అయితే కనుక్కోవడం జరిగింది. సో దానివల్ల సో ఇక్కడ ఎవరైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ఏదైతే పటాకులు అవి సెలబ్రేషన్స్లో ఉన్నప్పుడు ఆ పటాకులు పేల్చడం వల్ల అవి వెళ్ళి అక్కడ ఏదైతే దండలు వేసారో అవి ప్లాస్టిక్ దండలు అనమాట. సో ఆ దండల మీద పడి ఆ దండలు కాలిపోయి అటు నుంచి అటు ఎన్టీఆర్ గారి కట్అవుట్ 50 అడుగుల కట్అవుట్ అయితే కాలిపోవడం అయితే జరిగింది. సో వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి దాన్ని ఆపేసి సో అదంతా అయితే తీసారనమాట. సో చూసుకోవచ్చు, మనం ఇక్కడ చూసుకుంటే సో కాలిపోయినవి ఉన్నాయి, బొమ్మ అయితే తీశారు, కానీ కాలిపోయిన విజువల్స్ అయితే మనకు కనబడుతున్నాయి అన్నమాట. సో చూసుకోవచ్చు మనం అవన్నీ. సో ఈ విధంగా అది దాని వైపు ఎటువంటి కుట్రలు ఏమీ లేవు. సో అది ఒక హఠాత్తుగా అనుకోకుండా జరిగిన పరిణామం తప్పితే అది ఒక ఏదో ఇంటెన్షన్గా చేయాల్సింది ఏమీ లేదు. సో దీనివల్ల ఇతర ఫ్యాన్స్ని కానీ ఇతర ఎవరైనా సరే మనం బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. సో ఇది మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనకు కనబడుతుంది ఎలా జరిగింది ఏంటనేది. ఇది ప్రస్తుత ఇక్కడున్న పరిస్థితి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఫ్యాన్స్తో బాగా కిక్కిరిసిపోయి ఉందన్నమాట ఇప్పుడు దాకా. సో ఇప్పుడే షో అయితే స్టార్ట్ అయిపోయింది, అందరూ లోపలికి వెళ్ళిపోయడం అయితే జరిగింది. సో ఇదంతా చూసుకుంటే మనకు గోళ్ళు వినపడుతుంది వెనక నుంచి. సో ఫుల్గా గోళ్ళు వీళ్ళైతే వినపడుతుంది, సినిమా అయితే స్టార్ట్ అయింది. సో లోపలికి అంతా ఫ్యాన్స్ అయితే వెళ్ళి హడావుడిగా ఉందన్నమాట ఇక్కడ. సో ఎక్కడ చూసుకున్న ఫ్యాన్స్తో పరిగెడుతూ హడావుడిగా వెళ్ళిపోతూ జరుగుతుంది. సో ఇదన్నమాట ఇక్కడ పరిస్థితి.